దానికి ప్రాణదాత. చప్పట్లు కొడతానేమని ఆశపడ్డాను. అదిగో గౌరవనీయులైన పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా కాండ్రించి వేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై వినతించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే పల్లె తల్లి బిడ్డడే ప్రజాపాలన ప్రభుత్వ రథ సారథిగా బాధ్యతలు వహిస్తున్నాడు గనకే రైతుల యొక్క మహిళలకు యువతకి అభివృద్ధి సంక్షేమ వారధిగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, మండలి చైర్మన్ గారికి, ఎందరో పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. వేదిక శిల్పకళా వేదిక రైతు వేదికగా మారిన ఈ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో వందలాది రైతు వేదికల్లో వేలాది మంది రైతులు ప్రత్యక్ష ప్రసారంలా చూస్తున్నారు, పాల్గొంటున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా రైతు వేదికల్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. ఆకుపచ్చ తెలంగాణ అభివృద్ధికి మాగాణ, అన్నపూర్ణ తెలంగాణ సంక్షేమానికి నిశాన. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారి హృదయ లోతుల్లో, గుండె లోతుల్లో ప్రజల సేవయే వారు పాటించే నేతృత్వం. ప్రగతి పథం, సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా యావత్ రాష్ట్ర రైతాంగం ఆనందించే పండగ రైతు భరోసా సదస్సు ఒక కొత్త ఉషస్సు అని తెలియజేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయ కేతనం ముకో
ధన్యవాదాలు. రైతులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా కూడా చూస్తున్న రైతులందరికీ మరో ఆకుపచ్చ నమస్కారాలు. అభివృద్ధి సంక్షేమాల తెలంగాణ రంగుల ఇంద్రధనస్సు అయితే అన్ని రంగులకు మాతృస్థానం తల్లి లాంటిది ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ నేలకు నమస్కరిస్తూ సురేంద్ర మోహన్ గారు, ఐఏఎస్, సెక్రటరీ అగ్రికల్చర్, వారు ఒక నిమిషం పాటు వెల్కమ్ చెబుతారు. వెల్కమ్ అంటారు బై సెక్రటరీ అగ్రికల్చర్.